తెలంగాణలో ఉన్న నారాయణ చైతన్య స్కూళ్ల కాలేజీల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్క ప్రశ్నించారు. బుధవారం నాడు ఆయన సభలో మాట్లాడారు. ఆ కాలేజీలో ప్లే గ్రౌండ్ ఉండదు, ప్రభుత్వ నిబంధనలు ఏవీ అమలు కావు, కానీ లక్షల ఫీజులు వసూలు చేస్తారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉన్నటువంటి చైతన్య నారాయణ పాఠశాలలో ఏముండవు అధ్యక్ష, వాళ్ళు ప్లే స్కూల్ ఉండదు, అంటే ప్లే గ్రౌండ్ ఉండదు, గవర్నమెంట్ పెట్టినటువంటి ఏ నిబంధనలు ఉండవు, లక్షల ఫీజులు మాత్రం వసూలు చేస్తారు. ఈ పోటీ ప్రపంచంలో నేను అందరి గురించి మాట్లాడు. వివేకానంద, ఇది సామాజిక సమస్యలు ఇవి, దయచేసి కూర్చోండి ప్లీజ్, ఒక్క నిమిషం. అది చెప్తాను అది కూడా, ప్లీజ్ సిట్ డౌన్, చెప్తాను. అధ్యక్ష ఏంటి వీరికి నారాయణ చైతన్య పాఠశాలలో లక్షలు వసూలు చేసుకోవాలని చేస్తేనే బాగుంటుందని ఆలోచన ఉన్న వీరికి. నేను అంటున్నాను అది కాదు అని అంటున్నాను, అది అవునని చెప్పాలని నాకేం అభ్యంతరం లేదు. అధ్యక్ష, కంట్రోల్ చేయండి, రెగ్యులేటరీ బాడీ పెట్టండి. విద్యా వ్యవస్థ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు మంత్రి గారు కూడా ఉన్నారు. కంట్రోల్ చేయండి, నిబంధనలు పాటించినటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి.